యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? యావరేజ్ అంటే 265 అన్న. ఇది హైయెస్ట్ రేట్ హైయెస్ట్ రేట్ 265 అన్న. హైయెస్ట్ రేట్ 265. లోవెస్ట్ రేట్ 170 అన్న. లో గ్రేడ్ 170. 170 అన్న. హై గ్రేడ్ 260 పోతా ఉంది. 75 అన్న. నిన్న మన 10 రూపాయలు పెంచారు, మీరు వస్తారన్న. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు. మనం వస్తున్నామని 10-15 రూపాయలు పెంచారన్న. 15 పెంచినారు. అంతేనన్న. పెంచిన తర్వాత ఇప్పుడు 260 ఉంది. మన ప్రభుత్వం 380 అన్న. మన ప్రభుత్వంలో హైయెస్ట్ 380. మన ప్రభుత్వంలో 385 యావరేజ్ అన్న. 365 యావరేజ్. ఈ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి సంబంధించిన యావరేజ్ 365 రూపాయలు మన ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు హైయెస్ట్ రేటు 260 రూపాయలు. అది కూడా మనం వస్తున్నామని రాజగారు 10-15 రూపాయలు పెంచినారు. లోవెస్ట్ రేటు 170 రూపాయలు. ఒక రైతు దగ్గర నీకు ఎన్ని ఎకరాలు వీరభద్రరావు అన్న? 20 ఎకరాలు ఇచ్చినావు. ఎంత పర్సెంటేజ్ కొంటా ఉన్నారు? 170లో ఎంత పర్సెంటేజ్? 2% 260 రూపాయలు కొంటున్నారు. మిగిలిన 98% లో బిడ్డు వస్తే 170 రూపాయలు. అంతేనా? కేవలం 2% మాత్రమే. మీరు 50,000 రూపాయలు 2 సంవత్సరాలు కట్టుకోవాలంటే మీరు 10 రూపాయలు పెంచారన్న. 50,000 రూపాయలు 3 సంవత్సరాలు అంటే వడ్డీ లేదు, ఏమీ లేదని చెప్తున్నారండి. మళ్ళీ ఇంతకుముందు మన కాలంలో 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు వస్తున్నారనే 50,000 3 సంవత్సరాలు పెట్టారండి. కాలంలో 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం 50,000 3. యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? యావరేజ్ అంటే 265 అన్న. ఇది హైయెస్ట్ రేట్ 265 అన్న. హైయెస్ట్ రేట్ 265. లోవెస్ట్ రేట్ 170 అన్న. లో గ్రేడ్ 170. 170 అన్న. హై గ్రేడ్ 260 పోతా ఉంది. 75 అన్న. నిన్న మన 10 రూపాయలు పెంచారు, మీరు వస్తారన్న. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు. మనం వస్తున్నామని 10-15 రూపాయలు పెంచారన్న. 15 పెంచినారు. అంతేనన్న. పెంచిన తర్వాత ఇప్పుడు 260 ఉంది. మన ప్రభుత్వం 380 అన్న. మన ప్రభుత్వంలో హైయెస్ట్ 380. మన ప్రభుత్వంలో 385 యావరేజ్ అన్న. 365 యావరేజ్. ఈ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి సంబంధించిన యావరేజ్ 365 రూపాయలు మన ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు హైయెస్ట్ రేటు 260 రూపాయలు. అది కూడా మనం వస్తున్నామని రాజగారు 10-15 రూపాయలు పెంచినారు. లోవెస్ట్ రేటు 170 రూపాయలు. ఒక రైతు దగ్గర నీకు ఎన్ని ఎకరాలు వీరభద్రరావు అన్న? 20 ఎకరాలు ఇచ్చినావు. ఎంత పర్సెంటేజ్ కొంటా ఉన్నారు? 170లో ఎంత పర్సెంటేజ్? 2% 260 రూపాయలు కొంటున్నారు. మిగిలిన 98% లో బిడ్డు వస్తే 170 రూపాయలు. అంతేనా? కేవలం 2% మాత్రమే. మీరు 50,000 రూపాయలు 2 సంవత్సరాలు కట్టుకోవాలంటే మీరు 10 రూపాయలు పెంచారన్న. 50,000 రూపాయలు 3 సంవత్సరాలు అంటే వడ్డీ లేదు, ఏమీ లేదని చెప్తున్నారండి. మళ్ళీ ఇంతకుముందు మన కాలంలో 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు వస్తున్నారనే 50,000 3 సంవత్సరాలు పెట్టారండి. కాలంలో 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం 50,000 3.